వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖకు సంబంధించినటువంటి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇటీవల ఒక దినపత్రికలో ఒక కథనం వచ్చింది. విజయనగరం జిల్లాలో భారీ స్థాయిలో భూములు అన్యాక్రాంతమైనయని, ఆక్రమణకు కబ్జాలకు గురయ్యాయి అని చెప్పి సదరు కథనంలో వార్తాపత్రిక రాయటం జరిగింది. అయితే దీంట్లో ఈ కబ్జాకు గురైనటువంటి భూములలో ఎక్కువ శాతం గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కబ్జా చేయటం జరిగింది అని చెప్పి ఆ దినపత్రిక కథనంలో ఉన్నటువంటి సారాంశం. సో దీనికి సంబంధించే బొత్స సత్యనారాయణ స్పందించడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాయటం జరిగింది. ఈ లేఖలో పలానా వార్తాపత్రికలో ఈ కథనం వచ్చింది, దీనికి సంబంధించి పారదర్శకమైనటువంటి దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నాము, దయచేసి ప్రభుత్వం దీని మీద విచారణకు సంబంధించి ఒక కమిటీని వేయండి, పారదర్శకంగా విచారణ జరిపించండి, నిజంగా ఏ మేరకు భూములు కబ్జాకు గురైనవి, ఆక్రమణలకు గురైనవి, అవి చేసింది ఎవరు, చేయటానికి సహకరించింది ఎవరు, ఈ అంశాలన్నింటినీ కూడా పారదర్శకంగా ప్రజల ముందు ఉంచండి, నిజంగా ఇటువంటి వాటికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించండి అని చెప్పి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అంటూ ఆయన ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ భారీ స్థాయిలో భూములు ఆక్రమణలకు కబ్జాలకు గురైనయని, వీటన్నింటిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల హస్తం ఉంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. అలాగే కొన్ని వార్తాపత్రికలు కూడా చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ లేఖ రాయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కబ్జాలతో సంబంధం లేదు అనేది తేల్చాలని చెప్పి బొత్స సత్యనారాయణ లేఖ రాశారా, లేదు ఈ కబ్జాల్లో టీడీపీ వాళ్ళే ఉన్నారని చెప్పడానికి రాశారా, లేదా అసలు నిజాలు ప్రజల ముందు ఉంచటం కోసం రాశారా, దేనికోసం రాశారు, లేదా అధికారులు అవకతవకలకు పాల్పడ్డారు అని తెలియజేయడానికి రాశారా, ఓవరాల్గా ఏది ఏమైనా బొత్స సత్యనారాయణ లేఖ పుణ్యమాని కూటమి ప్రభుత్వం చర్యలు కనుక చేపడితే అసలు వాస్తవాలు ప్రజల ముందు ఉండేటువంటి అవకాశం ఉంది.